గుంటూరులో పిడుగుపడితే గుడివాడలో గుండెపోటు వచ్చినట్టుగా పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గెలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కుల సంఘాలు రోడ్డెక్కారు. విజయ్ మావాడంటే మావాడంటే కులం జెండా కర్రలతో విజయ్ ఫోటోలను రెపరెపలాడిస్తున్నారు. అసలు తమిళ రాజకీయాల్లో కులం అనే మాటనే ప్రస్తావించకుండా జెంటిల్మన్ పాలిటిక్స్ చేశారు విజయ్. నిజానికి తన కులం పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా కుల సంఘాలతో మీటింగులు పెడితే విజయ్కి కులాభిమానం పెరిగేదే. కానీ ఆ పని చెయ్యలేదు విజయ్. తస్సదియా గెలుపు అంటే ఇది కదా, సెలబ్రేషన్ అంటే ఇది కదా. ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వాడు మగాడ్రా బుజ్జి, సింగిల్గా వచ్చాడు, సింగిల్గా గెలిచాడంటూ విజయ్ని ఓన్ చేసేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వాట్సాప్ డీపులు విజయ్వే. ఏ టిఫిన్ కొట్టి దగ్గర చూసినా, ఏ చాయ్ బండి దగ్గర విన్నా విజయ్ మాటే. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తమిళ రాజకీయాల్లో పెను సంచలనమయ్యి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడు విజయ్. ఈ తరుణంలో విజయ్ మావాడంటే మావాడంటూ కొంతమంది కులపోళ్లు చొక్కాలు చించేసుకుంటున్నారు. కులం పేరు చెబితే మిగతా రాష్ట్రాల వాళ్ళు వెనకడుగు వేస్తారేమో కానీ కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏపీలో చొక్కాలు చింపుకోవటం కాదు, ఏం కోసుకోవడానికైనా రెడీ అయిపోతున్నారు. ఏయ్ విజయ్ మా కులపోడే, విజయ్ది మా రక్తమే అంటూ తెగ కోసేసుకుంటున్నారు. ఏపీలో ముఖ్యంగా ఆ ఉభయ గోదావరి జిల్లాలో అయితే కులపిచ్చి మామూలుగా ఉండదు. ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా కూడా వెతికి మరీ తీసుకొచ్చి ఫ్లెక్సీలు కట్టి ఆరాధించేస్తుంటారు. ఇప్పుడు విజయ్ది కూడా అదే పరిస్థితి. విజయ్ది మా కులమే అంటూ ఏపీలో తెగచించేసుకుంటున్నారు.